షేర్ చేశారు సార్, పిడి సార్ షేర్ చేశారు చూడండి. మీ సైడ్ ఇచ్చేసేయండి. కూర్చోండి. దగ్గర కూర్చోరా, దగ్గర వస్తుందా? కమాండర్ లాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి. సుధీర్ ఇంకొంచెం జరగమ్మా, జరుగురా జరుగురా అనేష్. National song begin. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను నారాయణ స్కూల్లో చదువుకుంటున్నాను. ప్రిన్సిపల్ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరు జనము, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరు జనము, జాజి పూజల జాలోచని ముదముతో నార్పింతు, జాజి పూజల జాలోచని ముదముతో నార్పింతు,
వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. ధన్యవాదాలు. ఈ ఉదయం లేసి ఇప్పుడు చూస్తే సుమారు మన స్కూల్లో టీచర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. చాలా గ్రేట్. నాకు తెలియలే, నాకు ఇందాకే తెలిసింది. చాలా గ్రేట్ సార్ అందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా. ఈ వల్ల పాఠశాలకి మంచి జరుగుతూ ఉంది, అలాగే పిల్లలకి డైరెక్ట్గా మంచి జరుగుతూ ఉంది. పీడీ సార్ మీరు, ఎందుకంటే మీరు డిసిప్లిన్లో ఉంటే మాకు చదువు బాగా వస్తుంది. మా వ్యక్తిగత స్వార్థం కూడా కొంచెం ఉంది. ఏనానా మీరు ఆట వస్తువులు పెరుగుతున్నాయి, ఆటలు ఆడండి, బాగా ఆడండి, సరేనా? కానీ కొంచెం కంట్రోల్లో ఉండాలి. మీ గేమ్స్ పీరియడ్లోనే ఆడాలి, సరేనా? ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. సార్ని కూడా నేను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటాను. నేను బాగా మంచి గేమ్ వాలీబాల్ ఆడుతూ ఉంటారు సార్ పిల్లలతో కలిసి, నేనేమో బెల్ కొట్టించేస్తా. నెక్స్ట్ మినిట్ కల్లా మళ్ళీ కంట్రోల్ చేస్తా, సార్ మళ్ళీ గ్రౌండ్ ఖాళీ చేయండి అంటే సార్కి చెప్పకపోవచ్చు కానీ పిల్లలకి చెప్తాను నేను. అట్లా అంటే మన వృత్తి ధర్మం అది తప్పదు కాబట్టి బాగా చదవాలి, ప్లస్ బాగా ఆడాలి. ఆడడానికి కూడా నేను ఎక్కువ సమయం కేటాయిస్తాను కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు 5 గంటల దాకా ఉన్నారు కాబట్టి, ఇంకా ఆట వస్తువులు పెరిగాయి కాబట్టి సార్ కూడా ఇంచుమించు 5 గంటల దాకా ఉంటారు, నేను కూడా 5 గంటల దాకా ఉంటాను. మీకు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత కూడా గంట ఆడుకోవచ్చు. మంచి ఆట వస్తువులు వచ్చాయి, సరేనా? ఎవరెవరికైతే అందుబాటులో ఉన్నాయో విలేజెస్ వాళ్ళు ఆడుకొని పోవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆటోల వాళ్ళని ఒక అరగంట లేట్గా రమ్మని చెప్పండి. 4:15, 4:20కి రమ్మని చెప్పండి. అప్పుడు వెళ్తారు, ఆడుకొని వెళ్తారు. అంటే ఇంకొక అరగంట ఆడుకుంటారు. 10th వాళ్ళు కూడా ఆడుకుంటారు, వాళ్ళతో కూడా ఆడుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసే వెళ్తారు, సరేనా? మరీ ముఖ్యంగా చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అది ఇచ్చి తర్వాత మిగతా అన్నీ కూడా. సార్ సుమారు నాకు తెలిసి ఒక 10,000 దాకా అయి ఉంటాయి. చాలా గ్రేట్ సార్. మీరు సమాజానికి ముఖ్యంగా మా పాఠశాలకి సహాయం చేయడానికి థ్యాంక్స్ సార్. కానీ మీ తమ్ముడు కూడా చెప్పు, మీ తమ్ముడు కానీ మీ అమ్మా నాన్నలు మీ బాబాయ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తూ ఉంటాడు. 4-5 సంవత్సరాలు ఎప్పుడు వచ్చి సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్. సమాజానికి సేవ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్లస్ స్వాగతం కూడా పలుకుతూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం పిల్లలతో మాట్లాడచ్చు, తర్వాత ఆడుకొని ఎన్సీసీ చేసినప్పుడు ఎలా ఉండిందో కూడా అనుభవాన్ని కూడా మనకు పంచారు. ఇప్పుడు మన పాఠశాలకు డోనర్ అలాగే ముఖ్య అతిథి అయినటువంటి వెంకట సుబ్బయ్య సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే సార్. పూలతోట హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మిగతా టీచర్స్ సిబ్బందికి నా ధన్యవాదాలు. నాకు డొనేట్ చేయడం నాకేం కొత్త ఏం కాదు, కాకపోతే ఇలాంటి స్కూల్కి ఎన్నుకోవడం అనేది నాకు తెలియకుండానే వచ్చేసింది. ఇది చాలా చిన్నది నేను చేసిన హెల్పింగ్. పోతే పిల్లలకి చెప్పేది ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు అనేది ఎలా పుట్టిందంటే, ఒక కసిపుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేటివి. గురుకులాల్లో విద్య అభ్యసించడం కోసంగా మీలాంటి చిన్నపిల్లలు విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూస్తే ఆయన పోదలుచుకోడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు అనారోగ్య పాలై ఉంటాడు. మా గురువు గారు అనారోగ్యమై ఉంటాడు. ఆయన నాకు ఇంత విద్య బోధించిన తర్వాత నేను ఆయన మంచి యోగక్షేమాలు చూసుకోవాలా కాబట్టి నేను రానంటే అమ్మ నాన్న ఇంటికి పంపిన తర్వాత ఏం చేస్తారంటే మా గురువు గారు అంటాడు, నన్ను కాశీకి వెళ్ళాలి, నా చివరి కోరిక తీసుకోకపోతాడు. ఆయన ఆరోగ్యం పరిస్థితి దారుణం ఉంటుంది. ఆయన ఎట్లా కాశీకి అప్పుడు అంతా భయవాగ్ర నడిపి తీసుకుపోయేవాడు. తీసుకుపోయిన తర్వాత ఆయన శరీరం సడలిపోదు పూర్తిగా, ఎక్కడ పడుకుంటే అక్కడ ఊడిపోతుంటాయి శరీరం. ఆయన గంగానదిలో స్నానం చేపిస్తుంటాడు. అప్పుడు త్రిమూర్తులు ఏం చేస్తారంటే, అది వీడిని పరీక్షించాలా, అమోఘమైన గురుభక్తుల్ని, వీళ్ళని ఎట్టైనా మనం మన సైడ్ తిప్పుకోవాలని చెప్పేసి బ్రహ్మ వచ్చి మొదట అంటాడు. అంటే బ్రహ్మ బస్సు అసలు నువ్వు వచ్చి నీకు మోక్షం ప్రసాదిస్తావు అని అంటాడు. తర్వాత విష్ణువు వస్తాడు. ఆయన అంటాడు, నేను రాను, నా గురువే నాకు ముఖ్యం, గురువు తర్వాతే మీరు అంటారు అన్నమాట. అప్పుడు ఆ విధంగా ఈశ్వరుడు కూడా వస్తారు.
ముగ్గురు అయిన తర్వాత కూడా అదే మాట అంటారు. అప్పుడు ఏమంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అంటే ఈ ముగ్గురు కంటే నాకు గురువే ముఖ్యం. గురువుకి అంత ప్రాధాన్యత అన్నమాట. ఇంకొకటి వచ్చి విద్య. విద్య అనేది 10 సంవత్సరాల దరిద్రాన్ని కూడా మనల్ని దూరం చేస్తుంది. విద్య అనేది ఉంటే ఇప్పుడు థ్యాంక్ యూ సార్, మీరు చెప్పారు, మంచి మోటివేషన్ ఇచ్చారు. హఫీజ్ సార్ మాట్లాడు. నేను మాట్లాడే ముందు ఒక్క 2 మాటలు, మీరు 2 మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది. అమ్మా మీరు మాట్లాడతారమ్మా. చిన్న పాప, మీ పాప పాట పాడింది, ఎంత ధైర్యంగా పాడిందో తెలుసా? మీరు మాట్లాడాలి కదా, పిల్లలకు ఉద్దేశించి 2 మాటలు. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం బలవంతం లేదు, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అమ్మా. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. అందరూ మంచిగా చదువుకోండి, ఆడుకోండి, అందరూ మంచిగా ఉండండి. సార్ నాకైతే ఇంకేం తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. మీరు మాట్లాడితే పిల్లలు ఎంత సంతోషపడ్డారు. సో ఏముంది, పాప మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా మాట్లాడారు. 2 మాటలు మాట్లాడినా. నాన్న మీకు సార్ చెప్పారు, విషయం చెప్పారు. ఆ సార్ కూడా మీకు మాట్లాడారు. సార్ చెప్పిన కథను బట్టి చూస్తే ఆధ్యాత్మికం అనేది సార్లో మెండుగా ఉంది. పాప పాట పాడింది కూడా దేనికి సంబంధించి పాడింది? దేనికి సంబంధించి పాడింది? భక్తికి సంబంధించే పాడింది, దేవుడికి సంబంధించే పాడింది. అవునా కదా? దేవతకు సంబంధించి పాడింది. అంటే మనం ఎన్ని చేసినా కూడా మనకు చివరిగా మనము భగవంతుని దీవెనలు కనుక లేకుండా ఉంటే మనం గట్టెక్కలేము. ఆ భగవంతుణ్ణి చూపించేది ఎవరు? ఎవరు చూపించేది? భగవంతుని దారి ఎట్టుపోతే ఏం చేస్తే ఇదంతా గురువుల దగ్గర నేర్చుకుంటారు. ఎవరి దగ్గర నేర్చుకుంటారు? అదే సార్ చెప్పింది. దాంట్లో మనకు కబీర్ కే దోహేలో కూడా ఒకటి ఉంది. కబీర్ కే దోహేలో ఏం చెప్తాడు? బలిహారీ గురు అప్నే, బలిహారీ అప్నే భగవాన్ దియే బతాయి అంటాడు. మన గురువు మీద నేను బలి అయిపోతాను, భగవంతునికి దారి చూపించేదే అదేనండి. చూడండి, ఈ యొక్క మనకు ఈ డొనేషన్స్, ఈ భౌతికమైనటువంటి ఈ వస్తువులతో పాటు ఆధ్యాత్మికమైన మంచి సుగుణపూరితమైనటువంటి ఒక విషయాన్ని కూడా మనం సార్ దగ్గర పొందినాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మా పాఠశాల తరఫు నుంచి, మా హెచ్ఎం, మా స్టాఫ్, మా పిల్లలు అందరూ మీకు మరీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు శుభదినం. మనం ఇక్కడ ఒక దాతని సత్కరించుకోవడానికి మనం ఇక్కడ అంతా సమావేశమయ్యాం. సో లైక్ మైండెడ్ పీపుల్ ఎప్పుడూ ఒక దగ్గర ఉంటారు. అంటే సార్ వయసు చెప్పారు ఆల్రెడీ. సార్ వయసుకి నా వయసుకి చాలా తేడా ఉంది. కానీ ఒక కస్టమర్గా నేను సార్ వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు మనం డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. అంటే మన పుస్తకం అట్ట చూసి మనం ఏంటి ఆ పుస్తకం అనేది మనం చెప్పకూడదు, నిర్ణయం తీసుకోకూడదు. అలాగే సార్తో నేను కలిసి మాట్లాడినప్పుడు ఒక వేవ్ లెంత్, మైండ్ వేవ్ లెంత్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా సెట్ అవుతానే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలుస్తారు. అది మంచి రిలేషన్షిప్ అవుతుంది. మీ నెగిటివ్ ఆరాకి పాజిటివ్ ఆరాకి ఎప్పుడు కలవదు. దివ్య చక్రం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటేనే 2 మనుషులు కలుస్తారు. సో దాని ఆరా అంటారు. అది మనకి తెలియదు. అది మన చుట్టూ మాట్లాడినప్పుడు సారు యొక్క వ్యక్తిత్వం నాకు నచ్చి, నాకు టైం దొరికినప్పుడల్లా నేను వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉండేది. సారు చాలా ఫిలసాఫికల్ బెడ్ ఆఫ్ మైండ్. చాలా చక్కగా పాటలు రాసి కూడా పాడి కూడా నాకు వినిపించారు. అంటే ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటివి ఎక్సలెంట్ సాంగ్స్, వండర్ఫుల్ సాంగ్స్. అవన్నీ కూడా ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ సాంగ్స్. అవి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మనకు అలాంటి సబ్జెక్ట్ అంటే ఇష్టం కాబట్టి రెండు పాటలు వినిపించాడు. 2 పాటలు వండర్ఫుల్ సాంగ్స్ అవి. సో అంతేకాదు సారు ఒక సైనికుడిగా దేశానికి సేవ చేస్తూ, అలాగే 1985 నుంచి 2002 దాకా అక్కడ సర్వీస్ చేసి
మళ్ళీ అక్కడి నుంచి 2002 నుంచి 2022 వరకు సింగరేణిలో వర్క్ చేస్తూ అంటే ఎక్కువ కమిటెడ్గా అక్కడ భద్రాచలంలో కూడా సార్ చాలా సర్వీస్ అంటే లెప్రసీ పేషెంట్స్కి కూడా ఆహారం పెట్టేటువంటి వ్యక్తి. సో ఆయన సేవల్ని నచ్చి అప్పటి కలెక్టర్ కూడా సార్ని పిలిపించుకొని మాట్లాడి సత్కరించారనమాట. అంటే సార్కి ఇంకోటి కూడా విషయం నేను మాట్లాడితే నాకు చెప్పాడు, నేను ఇవన్నీ పొగడ్తల కోసం చేయట్లేదు సార్. అంటే ఒకటి చెప్తారు, మనం చేసిన దానం ఎడమ చేతితో చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని. సో పొగడ్తల కోసం చేయట్లేదు, ఏదో నేను చేయాలి అని అనిపించి నేను చేస్తున్నాను, అంతేగాని పబ్లిసిటీ ఇలాంటి వాటి కోసం కూడా నేను చేయను, నా ఆత్మసంతృప్తి కోసమే చేస్తున్నాను అని చెప్పాడు. సో అది చాలా గొప్ప విషయం. మనం ఎప్పుడు కూడా పొగడ్తల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎక్కువ మనం ఆశిస్తూ ఉంటాం. సో అది కూడా సార్లో లేదు నేను గమనించిన వాటిలో. అంటే ఎక్కువ హితం, దేశ హితం అది ఎవరిలో ఉంటుందంటే దేశం కోసం పనిచేసిన వాళ్ళలో ఉంటుంది. సో మనమందరం కూడా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే కేవలం మన కుటుంబమే కాదు, మన తల్లి, అలాగే జన్మనిచ్చినందుకు మన తల్లిని, మనం ఇక్కడ భూమి మీద ఉన్నందుకు ఈ భూమాతని. సో ఒక తెలుగు పాటలో ఒక సినీ రచయిత చెప్తారు, అంటే నీ తల్లి మోసేది 9 మాసాలైతే ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా అని. అంటే జీవితాంతం మనల్ని మోసేది ఈ భూమి కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మనం ఉన్న రోజులు మనకు శాయశక్తుల మనకు ఎంత పరిధి ఉంటుందో అంత పరిధిలో మనం సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేస్తున్నారు, ఆ సర్వీస్ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా మేలు జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరూ కూడా వెల్ సెటిల్డ్ అమ్మ, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్, ఎక్సలెంట్గా వాళ్ళ జీవితంలో స్థిరపడినారు, అందరూ సంతృప్తిగా. 10th క్లాస్ని వదిలేం కదమ్మా, 10th క్లాస్లో మీ పనులు ముగించుకొని కరెక్ట్గా 2-3 నిమిషాలు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఈరోజు ఇక్కడ మీట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వెంకట సుబ్బయ్య సారు ఎక్స్ ఆర్మీ సోల్జర్. సార్ ఎక్కడంటే అంటే సార్ యొక్క సొంత గ్రామం నాయుడుపేట పక్కన పెళ్ళకూరు మండలం ఉంది, అక్కడ చావాలి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. తర్వాత సారు యొక్క ఎడ్యుకేషన్ కూడా నాయుడుపేట టౌన్ జరిగింది. అసలు సారు సైనికుడిగా వెళ్ళాలి, దేశ రక్షణకు సంబంధించి నేను తన వంతు సారు భాగస్వామి అవ్వాలి. ఎలా ప్రేరణకి గురయ్యాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే వాళ్ళ పెదనాన్నగారు కానీ వాళ్ళ బాబాయ్ గారు కానీ అదేవిధంగా మేడం వాళ్ళ మేనమామ గారు కానీ వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అయ్యారు సారు. అంటే నేను కూడా వాళ్ళలాగా ఆర్మీలోకి వెళ్ళి మన దేశ ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష సార్లో చదువుకునేటువంటి రోజుల్లోనే ఉనింది. ఉండడంతో సార్ వెంటనే ఇంటర్మీడియట్ కదా సార్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే ఆర్మీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్మీలోకి 1985వ సంవత్సరంలో ఆర్మీలోకి వెళ్ళి అక్కడే 2002 వరకు మన దేశ రక్షణ కోసం. అసలు దేశానికి రక్షణ ఎందుకు అవసరం? మనం ఈరోజు స్వేచ్ఛగా మన దేశంలో మనం తిరుగుతున్నాము, మన మీద ఎటువంటి అటాక్స్ జరగడం లేదు, మన జోలికి ఇతర దేశస్తులకు సంబంధించిన వ్యక్తులు కానీ టెర్రరిస్టులు కానీ ఇటువంటి వాళ్ళు వస్తే మన దేశంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ దేశ ప్రజలకు కానీ అనేక రకాలైనటువంటి అనర్థాలు వస్తాయి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చిన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా. అంటే టూరిస్ట్ ప్లేస్, ఆ టూరిస్ట్ ప్లేస్కి మన ఇండియా వైడ్ చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఆ టూరిస్టుల్లో కూడా రీసెంట్గా మన నెల్లూరు జిల్లాలో కూడా కావలికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా సుమారుగా 25 మందికి పైన చనిపోయారు ఆ పహల్గామ్ అటాక్లో. ఆ పహల్గామ్ అనే దాడి ఎవరు చేశారు? టెర్రరిస్టులు చేశారు. టెర్రరిస్టులు ఎందుకు చేశారు అంటే ఉగ్రవాదులు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఇక్కడ వినాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళని చూసి ఇప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడికి మనకు ఒక గొప్ప వ్యక్తి ఒక గ్రేటెస్ట్ పర్సన్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అతను రావడం వల్ల మనకు ఆ సార్ వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం జరిగింది అది తెలుసుకోవాలి, అందరూ ఇక్కడ వినాలి. ఆ పహల్గామ్ అనేటువంటి అటాక్ అనేది ఎవరు చేశారు? టెర్రరిస్టులు చేశారు. వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ టెర్రరిస్టుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు,
మన దేశం డెవలప్ అవ్వకూడదు. తలుపు కొట్టేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఎవరంటే ఆర్మీ సోల్జర్స్. ఆ ఆర్మీ సోల్జరే మన ఎక్స్ ఆర్మీ సోల్జర్ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు సార్. ఇక్కడ మీరు పిల్లలు కూడా జనరల్గా మీరు గమనిస్తే మనమైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటెన్షన్లో అటెన్షన్గా ఉండండి. మీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి అటెన్షన్లో ఉండమంటే 10 నిమిషాలు ఉంటారు. తర్వాత ఏవో ఒక లోకంలోకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం ఇంతసేపు చెప్తుంటే కొంతమంది ఒక్కో లోకంలో ఉన్నారు. అట్లా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్ అలా ఉండదు. బాడీ ఫిట్నెస్ ఉండాలి, మైండ్ ఫిట్నెస్ కూడా ఖచ్చితంగా అటెన్షన్లో 24 అవర్స్ ఉండాలి. ఎందుకంటే చీమ కూడా ఆ బార్డర్కి అవతల నుంచి ఇటు సైడ్ మన ఇండియా బార్డర్లోకి చీమ కూడా రాకుండా వాళ్ళు పహారా కాస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు కాపలా అనేది మన దేశానికి రక్షణగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పహల్గామ్ అనేది అటాక్ అనేది జరిగింది. ఆ పహల్గామ్ అటాక్లో కూడా దానికి తర్వాత వాళ్ళు పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత మన ఇండియా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఆపరేషన్ సింధూర్ అనేది చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటే ఎందుకంటే ఇంకొకసారి వాళ్ళు టెర్రరిస్టులు మనం అంటే భయం ఉండాలి అనేటువంటి వాళ్ళకి భయపడాలి, భయం ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు మన ఇండియా గవర్నమెంట్ అంటే ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు. ఆ ఆపరేషన్ సింధూర్లో కూడా సార్ వాళ్ళ చిన్న అబ్బాయి పార్టిసిపేట్ చేశారు. సార్ వాళ్ళ యొక్క చిన్న అబ్బాయి కూడా సోల్జరే. సారు వెంకట సుబ్బయ్య సారు సోల్జరే, వాళ్ళ చిన్న అబ్బాయి కూడా సోల్జరే. వాళ్ళ చిన్న అబ్బాయి కూడా ఏంటంటే సార్ ఎక్కువ ఆర్మీలోనే వర్క్ చేస్తుంటే అవన్నీ చూసి బాగా వాళ్ళ సార్కి సంబంధించిన కొలీగ్స్ యొక్క పిల్లలు ఉంటారు, వాళ్ళంతా పదే డిస్కస్ చేసుకుంటూ మనం కూడా ఆర్మీలోకి వెళ్దాము, మన ఫాదర్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు దేశానికి సేవ, మనం కూడా అలానే సేవ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో సార్ వాళ్ళ యొక్క చిన్నబాబు అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు సార్ వాళ్ళ యొక్క చిన్నబాబు కూడా 15 సంవత్సరాలకు పైన మన దేశానికి రక్షణకు సంబంధించి ఆర్మీలో ఇప్పటికి కూడా కంటిన్యూషన్గా కూడా చేస్తున్నారు. దీంతో పాటు ఇంకా సార్ కూడా ఏంటంటే కార్గిల్ వార్ కూడా జరిగింది. ఇండియా పాకిస్తాన్కి కార్గిల్ వార్ జరిగింది. ఆ కార్గిల్ వార్లో కూడా సార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్కి జరిగినటువంటి ఆ కార్గిల్ వార్లో కూడా ఇండియానే విన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ సోల్జర్ అంటే ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో హ్యాపీగా ఏదో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా పనికి పోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది కూలి పనికి పోతారు, కొంతమంది కంపెనీకి పోతారు, ఇంకొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఇంకొంతమంది ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్ అలా రకరకాలుగా చేస్తుంటారు. మనం మహా తెలియగానే చేస్తాము 8 అవర్స్ చేస్తాం, లేదా ఇంకొద్దిగా అంటే ఓటీ అంటారు, ఓవర్ టైం చేస్తుంటాం. ఓటీ చేస్తే ఇంకొక 8 అవర్స్ చేస్తాం. అంతకుమించి మనం ఏం చేసేది ఏమి ఉండదు, తర్వాత మనకి రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా సోల్జర్లు అలా కాదు, 24 అవర్స్ 365 డేస్ కంటిన్యూషన్గా వాళ్ళు మన దేశాన్ని కాస్తానే ఉంటారు. ఇప్పుడు సార్ ఎక్కడెక్కడ వర్క్ చేశారంటే గుజరాత్, రాజస్థాన్, కాశ్మీరు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఇటు సైడ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేటువంటి కంప్లీట్గా అది హిల్స్ ఏరియా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాము, ఈ స్టేట్స్లో అంతా కూడా సార్ వర్క్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మీకు అంటే యూట్యూబ్లో కూడా షార్ట్స్లో వీడియోస్లో చూసుంటారు. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ, మేఘాలయ, సిక్కిము, ఈ రాష్ట్రాలంతా కూడా కంప్లీట్గా హిమాలయాస్ దేంతో కప్పబడి ఉంటాయమ్మా? మంచుతో. హిమాలయ కొండలే మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ మంచు కొండల్లో అక్కడ టెంపరేచర్ ఉండదు, కంప్లీట్గా మైనస్లో ఉంటుంది. వాళ్ళు ఎంత లోపల అంటే షూస్ అవన్నీ వేసుకున్నా కూడా తెలియకుండానే బాడీలోకి జలగలు వచ్చేస్తాయంట. లోపలికి జలగలు వచ్చేసి అది పుట్టేసి రక్తం తాగేసి విపరీతమైనటువంటి బురద ఉంటుంది. ఆ బురద అంటే కంప్లీట్గా పూడుకొని పోతారు, అంటే పూడికలు అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. అక్కడ కూడా సైనికులు లెక్క పెట్టకుండా 24 అవర్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే విధంగా సైనికులు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు మన భారతదేశంలో హ్యాపీగా ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మొన్న పహల్గామ్ అటాక్ కానీ, తర్వాత హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ కానీ దిల్సుఖ్ నగర్లో గతంలో జరుగుంది. ఈ విధంగా తర్వాత ఢిల్లీలో కూడా తాజ్ హోటల్లో కూడా టెర్రరిస్టుల అటాక్లు జరుగున్నాయి. కానీ అంటే చాలా వరకు
తగ్గున్నాయంటే అంటే సైనికుల వాళ్ళు కానీ అలర్ట్గా కానీ లేకపోతే మన దేశ ఆర్మీ కానీ అలర్ట్గా లేకపోతే అటువంటి అటాక్స్ కోకొల్లలు జరిగి ఈరోజు మన దేశము అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితికి వచ్చుండేది. అలా కాకుండా ఈరోజు మన దేశము మనము అంటే డెవలప్మెంట్ అవుతున్నాము అంటే దానికి గల ప్రధాన కారణం ఎవరంటే ఖచ్చితంగా ఆర్మీ అనే మనం చెప్పాలి. ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే సైనికులు. నెక్స్ట్ ఇంకా సైనికుల గురించి అక్కడ సారు 2002 వరకు చేశారు. 2002 నుంచి మళ్ళా 2022 వరకు సార్ సింగరేణి మైన్స్లో అక్కడ కూడా జాబ్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఇంకా సార్ గురించి తీసుకుంటే ప్రధానంగా సారు సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. అంటే ఇక్కడ మన స్కూలే కాదు, సారు గతంలో కూడా కలెక్టర్ మునిప్రసాద్ సార్ కూడా చెప్పారు, అంటే కలెక్టర్ దగ్గర కూడా అంటే ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. దీంతో పాటు కుష్టు వ్యాధులు 2 సార్లు తీసుకున్నారు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కలెక్టర్ గారి దగ్గర. సింగరేణిలో పనిచేసేటప్పుడు 2 times సార్ తీసుకోవడం జరిగింది. ఇంకా కుష్టు వ్యాధి వచ్చినటువంటి రోగులకు కూడా సారు సేవ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకట సుబ్బయ్య సారు. అదేవిధంగా చాలా ఇక్కడే కాకుండా అనాథాశ్రమాల్లో కూడా బట్టల పంపిణీ, దుప్పట్లు కానీ ఇటువంటివన్నీ కూడా సారు ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటు మేడం గారు సతీమణికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఖచ్చితంగా ప్రతి పురుషుని వెనక ఎదుగుదల వెనక ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, అవునన్నా కాదన్నా అది జగమెరిగినటువంటి సత్యం. అలాగనే సార్ వెనకాల సార్ చేసేటువంటి ప్రతి పనిలో మేడం వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ నడిపించినందుకు కూడా మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా సార్ పర్సనల్గా నేను చూసుకుంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా నేను చక్కగా గమనించాను. ఆర్థిక క్రమశిక్షణ కూడా సార్లో ఉంది. అంటే జనరల్గా మనిషి యొక్క నైజం ఏంటంటే మనిషిని గమనిస్తే అంటే జనరల్గా సొసైటీలో గమనిస్తే సంపాదన ఉన్న వాళ్ళేమో సేవా కార్యక్రమాలు చేయరు. రతయ్య సారు చాలా 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 చక్కగా వివరించారు. అద్భుతమైన స్పీచ్. రతయ్య సార్ మాట్లాడతారంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది విషయం. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే ఇంకెవరైనా మాట్లాడతారా? 2 మాటలు బయాలజీ సార్ మాట్లాడతారు. గౌరవనీయులైన హెచ్ఎం సార్కి, గౌరవనీయులైన వెంకట సుబ్బయ్య సార్కి, మరి కుటుంబ సభ్యులకు, టీచర్స్కి అందరికీ శుభోదయం. పిల్లలు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ సార్ని ఐడెంటిఫై చేసి మన స్కూల్కి ఈ మెటీరియల్ వచ్చేలా చేసి మనకు హెల్ప్ చేసినటువంటి ప్రసాద్ సార్కి, అత్తయ్య సార్కి, పీడీ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను 2 నిమిషాలు మాట్లాడతాను. మామూలుగా మేము బీఈడీ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, శ్రీనివాసులు సార్ అని. ఆయన సొసైటీ గురించి చాలా బాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి, సొసైటీ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు రేపు ఈ బీఈడీ పూర్తి చేసి సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉద్యోగాలు అందరూ వినాలి. ఇక్కడ ఆలోచించుకుంటా నిద్రపోతా అటుంటే మీరేం నేర్చుకున్నట్టు? సమాజం ఎట్టబోతుందా, మన ఊరు ఎలా ఉందా, మన దేశం ఎలా ఉందని పట్టించుకోవాలన్నమాట. అట్లా ఉండబాకండి. మీరు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడండి, ఆ విధంగా జీవించండి అని చెప్పారు ఆయన. అట్లా తర్వాత నేను సార్ మాది కూడా ఈ ఊరే సార్, నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. సార్ మన ప్రాంతం వారు కావడం, మన ప్రాంతం నుంచి మిలిటరీకి వెళ్ళడం, మన దేశానికి సేవ చేయడం మనం చాలా గర్వించదగిన విషయం, గొప్పలా గౌరవించదగిన విషయం. గట్టిగా రాసుకోండి సార్. ఇట్లాంటి గొప్ప వ్యక్తులు
ప్రతి ఊరిలో పుట్టాలి, దేశానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది సార్ దగ్గర నుంచి. ఏదో వచ్చామో క్లాప్స్ కొట్టేసాం వెళ్ళిపోయాం కాదు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే మన తోబుట్టువులో, మన కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు ఇలాంటి గొప్ప వ్యక్తులు అయ్యి దేశానికి సమాజానికి ఉపయోగపడాలి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే సహజంగా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని 100 రూపాయలు ఇవ్వమంటే ఫ్రీగా ఇస్తారు, ఎవరు ఎవరికైనా మీకు నీట్గా బ్రెయిన్లో అరటి పండు ఒలిచి నోట్లో ఇలా పెడతామో అలా చూపిస్తారు. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు ఫిజిక్స్ సార్ చంద్ర సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు 2 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి 2001 అనుకుంటారు. ఆ టైంలో గుజరాత్లో భూకంపం వచ్చింది. కచ్, భుజ్ అనేటువంటి 2 ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దాంట్లో భుజ్ అనే ప్రాంతంలో అంటే మొత్తం పేపర్లో చదివినటువంటి ఒక ఆర్టికల్ తీసేటప్పుడు మొత్తం అందరూ చనిపోయినారు. భూకంపం వచ్చిన 2 రోజుల తర్వాత ఆ తీసేటప్పుడు ఒక తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ మాత్రం బతికింది. అది నెలలు కూడా లేవు, ఒక రోజుల బిడ్డ. ఎలా బతికింది ఇవి బిడ్డ 2 రోజులు? మామూలుగా చిన్న బిడ్డలు సర్వే కాలేరు. ఆహారం లేకపోతే అంటే వాళ్ళు తినేది చాలా తక్కువ ఉంటుంది, తాగేది చాలా తక్కువ, పాలు తాగుతారు, వెంటనే నిద్రపోతారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మళ్ళీ ఆకలి వేస్తుంది. 2 రోజులు ఎలా సర్వే అయ్యింది బిడ్డ అంటే, అమ్మ ఒళ్ళో ఉంది బిడ్డ. అట్లానే ఆ అమ్మ తల మీద ఒక పిల్లర్ పడింది. ఆ పిల్లర్ నుంచి రక్తపొట్లు బిడ్డ నోట్లో పడుతున్నాయి. అది తాగి ఆ బిడ్డ బతికింది, 2 రోజులు బతికింది. నన్ను బాలే అంటే కన్నీళ్ళు చూపించినటువంటి ఆర్టికల్ అది. తర్వాత 2013లో కేదార్నాథ్లో వరదలు వచ్చాయి, విపరీతంగా వచ్చే వరదలు. పక్కన ఉన్నటువంటి మొత్తం హోటల్స్తో సహా మొత్తం అన్ని ఆ వరదలు కొట్టుకుపోయింది 2013లో లేకుండా. చాలా మంది చనిపోయారు. కొన్ని శవాలు అయితే బురద అట్లా వచ్చేసింది, తీలేకపోయారు. ఆ టైంలో అంటే మనకి ఎప్పుడు ఆపద వచ్చినా ఫస్ట్ స్పందించేది ఇండియన్ ఆర్మీ. ఈ ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు మధ్యలో గంగా నది విపరీతంగా ప్రవహిస్తూ ఉంది. అవతల పక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాళ్ళకి ఒక పాఠం తెలుసు, 8th క్లాస్లో ఒక పాఠం ఉంది, 2nd లెసన్. ఏంటమ్మా అది? 8th క్లాస్ లేదా? సరే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒకడే కొడుకు. ఇంకో ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు 4 పిల్లలు. అయితే మొదటి ఫ్యామిలీలో ఉండే తల్లిదండ్రులకు ఒకటే కొడుకైనప్పటికీ సైన్యంలో చేరడానికి చాలా ఇష్టపడతాడు. నేను వెళ్ళి సైన్యంలో చేరతాను అంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు సైన్యంలో చేర్చడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఇంకో తల్లిదండ్రులు మాత్రం ధైర్యంగా వాళ్ళ కొడుకుని సైన్యంలో చేరుస్తారు. చివరికి సైన్యంలో చేరిన యువకుడు ఇంటికి వీరమరణం పొంది ఇంటికి వస్తాడు. ఇంటికి రావడం అంటే వీరమరణం పొందడం అంటే దేశం కోసం పోరాడుతూ సైన్యంలో చనిపోతే వాళ్ళ బిడ్డని సైన్యంలోకి పంపించకుండా అడ్డుకుంటారో వాళ్ళే చనిపోయినటువంటి ఆ యువకుడికి, ఆ తల్లిదండ్రులకి చాలా గర్వంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పగా పొగుడుతారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచన సహజంగా ఎలా ఉంటుందంటే, ఆర్మీ అనగానే పంపించడానికి ఏదో మూల భయం, సైన్యంలోకి వెళితే చనిపోతారేమో. చనిపోవడం అనేది ఎప్పుడైనా జరుగుద్ది. మనిషిగా పుట్టిన తర్వాత మరణం అనేది పుట్టుక ఎంత సహజమో మరణం కూడా. సార్ని ఇన్స్పైర్ చేసుకుంటూ సార్ని ఒక్కసారి తలుచుకొని ఆ గొప్పదనం, ప్రాణం అనేది కలకాలం ఎవరైనా బతుకుతారా? ఎవరైనా
ప్రాణం అనేది ఏ రోజుకైనా పోవాల్సిందే. కానీ మన ప్రాణము 10 మందికి సేవ చేసి 10 మందికి పనికొచ్చి 10 మందిలో గర్వంగా తలెత్తుకొని. ఒక్క నిమిషం నాన్న, ఇందాక పాప పాట పాడింది, మీరు ఎవరన్నా పాడేవాళ్ళు ఉన్నారా? ఆటలు బాగా ఆడుతున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా నేను చూడలా. డ్యాన్స్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారంట, ఇంకా ఏం ప్రోగ్రామ్ జరగలే మనకి డ్యాన్స్ ప్రోగ్రాము. పాటలు పాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ మధ్య ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమైనా పుస్తకాలు వాళ్ళు తీస్తూ ఉన్నారు, బ్యాగుల్లోంచి పుస్తకాల్లో రాసి ఉన్నారు, నోట్స్లో రాసి ఉన్నారు. సరేనా? పాట ఇక సార్ మన సార్ అనే బదులు కవి అనొచ్చు సార్ని. ఆ కవిత ఇద్దరు కవుల మధ్య ఉన్నా నేను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. విడిపోయేటప్పుడు జాతీయ అవార్డు उठो हिंद के वीर सपूतों, माँ ने तुम्हें बुलाया है। उठो हिंद के वीर सपूतों, माँ ने तुम्हें बुलाया है। खालिस्तान क्यों मांग रहे हो, भारत देश हमारा है। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। उठो हिंद के वीर सपूतों, माँ ने तुम्हें बुलाया है। खालिस्तान क्यों मांग रहे हो, भारत देश हमारा है। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। हिंदू मुस्लिम सिख ईसाई सब है भाई भाई, सब है भाई भाई। प्रेम बांध पे बंधे रहे तो होगी नहीं लड़ाई। अलग नहीं हिंद के वीर सपूतों, माँ ने तुम्हें बुलाया है। खालिस्तान क्यों मांग रहे हो, भारत देश हमारा है। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। सोना मांगे चांदी मांगे हम देते हैं। खून का खतरा खतरा मांगो हम देते हैं। बदन का टुकड़ा टुकड़ा मांगो हम देते हैं। करो फैसला आज तुम्हें क्या, करो फैसला आज तुम्हें क्या, आका हुआ बंटवारा है। उठो हिंद के वीर सपूतों, माँ ने तुम्हें बुलाया है। खालिस्तान क्यों मांग रहे हो, भारत देश हमारा है। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. फोटो दिला तिला కొద్దిసేపు తీసుకొచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, చూడండి అన్న తీసుకొని చెప్పండి. హాసిని
ఈ రోజు సంవత్సరంలో సార్ కొనుక్కున్నాను సార్ నిన్న ఒక ప్యాంట్లు అవి పట్టించుకోవాలి సార్. అమ్మాయి అన్ని నేర్చుకోవాలి. తర్వాత మనం అయిపోయిన తర్వాత డిస్కస్ చేయాలి. ఇప్పుడు వచ్చాడు పని ఉన్నప్పుడన్నా అలర్ట్ లోపల మెత్తగా ఉంటుంది. లోపల పోతేనే స్టాండర్డ్గా ఉంటుంది సార్, కదిలిపోతుంది. ఏం కుమారు కొంచెం లోతుగా చేస్తున్నాల్సింది కుమార్. సరిపోదు. ఫోటో పక్క తీస్తున్నారా? ఫోటో వాటర్ పోయాలి సార్, కొంచెం చూడండి సార్. కొన్ని షాట్ చూడండి సార్, లాస్ట్ చూడండి, లేదా ఫస్ట్. పాప నువ్వు కూడా చూడు పాప, చూడరా పాప, చూడు మేడం ఒక్కసారి ఫోటో అందరు చూడండి సార్. మన స్టాఫ్ ఇటు రండి సార్. టెంకాయ చెట్లు తోట కావాలి. సార్ పట్టుకోండి సార్, పట్టుకోన్నారు బంగారు, పట్టుకో పట్టుకో సార్. పీడీ సార్ పట్టుకోండి, మీ అందరి కృషి ఎక్కువ ఉంది. అసలు పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటారు సార్. ఇలా అది 20 years ఇండియా పట్టం ఇస్తున్నారు కదా, భౌగోళిక పట్టం.